చాలామంది ఏమనుకున్నారంటే అవినాష్ సూట్ కేస్ తీసుకుంటాడు, సో ఈ ఫినాలేకి అవినాష్ సూట్ కేస్ తీసుకుంటాడు అని చాలామంది అనుకున్నారు. ఇన్ఫాక్ట్ నేను నా వీడియోస్లో నిన్న మొన్న జరిగిన వీడియోస్లో చెప్పాను. అయితే అవినాష్కి టాప్ 5 కాబట్టి తనకి ఎలాంటిది ఆఫర్ చేయలేదంట సూట్ కేస్ లాంటిది ఏమి. అది మీరు ఈరోజు ఎపిసోడ్లో చూస్తారు. ఐ మీన్ సూట్ కేస్ కానీ మనీ ఆఫరే లేదంట తనకి టాప్ 5కి. సో నాకు గుర్తుండి ముందు సీజన్ ఎప్పుడో సీజన్ కానీ టాప్ 5కి అయితే ఆఫర్ చేశారు నేను అనుకుంటుంది. నాకైతే గుర్తులేదు కానీ నేను అనుకుంటుంది ఏంటంటే సో అవినాష్కి అయితే ఆఫర్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రేరణకు కూడా చేయలేదంట. టాప్ 4 వచ్చేసరికి ప్రేరణ, వీళ్ళిద్దరూ అయితే ఎవిక్ట్ అయ్యారు హౌస్లో నుంచి. ఇంకా టాప్ 3 అయితే ఉన్నారు. ఈ టాప్ 3 ఎపిసోడ్ అయితే మనకి రేపు అయితే జరగబోతుంది. సో రేపు అయితే కంటిన్యూ చేస్తారు. విన్నర్ ఎవరన్నది కూడా మ్యాక్సిమం బయటికి రివీల్ అవ్వకూడదు అనే ప్లాన్లోనే ఉన్నారు. బీబీ టీం అంతా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా, మేబీ లేట్ అవ్వచ్చు విన్నర్ ఎవరన్నది. బట్ 6:30 కరెక్ట్గా రేపు సాయంత్రం 6:30 లోపే నేను విన్నర్ ఎవరు చెప్పేస్తాను. పక్కాగా ఏమేమి జరిగింది ప్రతిదీ పిన్ టు పిన్ అప్డేట్ ఉంటుంది మన దగ్గర. సో మీరు ముందే చూసినా పర్లేదు, ఒకవేళ టీవీ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయిందో చూసినా పర్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.